నమస్తే. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం ఇప్పుడు అత్యంత తీవ్రమైన పొలిటికల్ రచ్చకు దారితీసింది. బండి భగీరథ్ కేసుపై నారా లోకేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఘాటైన సమాధానమిచ్చారు. బండి భగీరథ్ కేసులో పూర్తిస్థాయి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని నారా లోకేష్కు సూచిస్తూనే ఈ లొంగుబాటు వెనుక 9 రోజుల పాటు సాగిన సుదీర్ఘ పోరాటం మరియు సోషల్ మీడియా తిరుగుబాటు దాగి ఉందంటూ ఆయన చేసిన విశ్లేషణ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని, లేదంటే ఎన్డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం మద్దతు ఉపసంహరించుకోవాలంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విసిరిన సవాల్ తాలూకు పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. నేను ప్రేమ్, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణలో బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ రాజకీయంగా పెను సంచలనాలకు కారణమవుతుంది. తాజాగా నారా లోకేష్ ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతూ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా ఒక బహిరంగ లేఖ తరహా పోస్ట్ పెట్టారు. నారా లోకేష్ ఈ కేసులో పూర్తి నిజాలు తెలుసుకుని మాట్లాడాలని, బాధితురాలైన బాలిక దాదాపు ఏడాది పాటు తీవ్రమైన వేధింపులను, అత్యాచారాన్ని ఎదుర్కొన్నట్లు ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. నారా లోకేష్ ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, ఇంతటి తీవ్రమైన వేధింపుల ఉదంతం బండి భగీరథ్ తండ్రికి తెలియకుండానే జరిగి ఉంటుందా అంటూ నేరుగా ప్రశ్నించారు. గత 2023లో కూడా బండి భగీరథ్ తోటి విద్యార్థులను చితకపాదిన సమయంలో బండి సంజయ్ తన కొడుకును వెనకేసుకొచ్చిన ఉదంతాన్ని ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తావించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా బండి సంజయ్ తన కొడుకును పోలీసులకు అప్పగించడం అనేది సాధారణ అరెస్ట్ కాదని, అదొక లొంగుబాటు మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ లొంగుబాటు అనేది మొదటి రోజే ఎందుకు జరగలేదని, దీని వెనుక 9 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ అగ్రగామిగా తెలంగాణ ఆడబిడ్డలు చేసిన అలుపెరగని పోరాటం ఉందని పేర్కొన్నారు. బాధితురాలి క్యారెక్టర్పై వందలాది సామాజిక మాధ్యమాల అకౌంట్లతో మూకుమ్మడిగా దాడులు చేసిన, కరీంనగర్లో ఆ తల్లి బిడ్డలపై హనీ ట్రాప్ కేసులు పెట్టి భయపెట్టాలని చూసినా వారు బెదరలేదని వివరించారు. న్యాయస్థానాల్లో బాధితురాలి వయసుపై నానా రాద్ధాంతం చేసి నోళ్లు మూయించేందుకు విఫల యత్నాలు చేసిన తర్వాతే ఈ లొంగుబాటు జరిగిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మీడియా మేనేజ్మెంట్ను తట్టుకొని సోషల్ మీడియా తిరుగుబాటు చేసి బాధితురాలి వైపు నిలబడిన తర్వాతే పరిస్థితులు మారాయని చెప్పారు. బండి సంజయ్ ప్రాణమిత్రుడైన రేవంత్ రెడ్డి ఇకపై మీ వాడిని దాచడం నా వల్ల కాదు అని చేతులెత్తేయడం, దేశవ్యాప్తంగా డిజిటల్ ప్లాట్ఫామ్లలో పెద్ద దుమారం చెలరేగడం వల్లే లొంగుబాటు సాధ్యమైందన్నారు. గౌరవ న్యాయస్థానంలో బెయిల్ దొరకదనే అభిప్రాయానికి వచ్చిన తర్వాతే బండి సంజయ్ తన కొడుకును సరెండర్ చేశారని స్పష్టం చేశారు. నారా లోకేష్కు బండి సంజయ్ బాగా పరిచయం ఉంటే వెంటనే ఆయనను కూడా పోలీసులకు లొంగిపోవాలని చెప్పాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎందుకంటే బాధితురాలు ఇచ్చిన అధికారిక వాంగ్మూలంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరును కూడా స్పష్టంగా ప్రస్తావించిందని సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఒక కేంద్ర మంత్రిగా ఉంటూ ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సమాజానికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఈ కేసులో చట్టం నిష్పాక్షికంగా పనిచేయాలంటే నిందితుల కుటుంబ నేపథ్యం లేదా రాజకీయ పలుకుబడి అడ్డంకి కాకూడదని స్పష్టం చేశారు. ఒక పోక్సో కేసు చుట్టూ తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఏ స్థాయిలో కేంద్రీకృతమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేరుగా నారా లోకేష్ కు మరియు కూటమి ప్రభుత్వ పెద్దలైన చంద్రబాబు నాయుడుకు ఒక పెద్ద పొలిటికల్ చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. నారా లోకేష్ కు నిజంగానే మహిళలపై గౌరవం, ప్రేమ ఉంటే పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ను కేంద్ర మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేయాలని సూచించారు. ఒకవేళ కేంద్రం అందుకు అంగీకరించకపోతే ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంటామని హెచ్చరిక జారీ చేయాలంటూ సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యల ద్వారా బీఆర్ఎస్ పార్టీ అటు తెలంగాణలోని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇటు కేంద్రంలోని బీజేపీని, అలాగే ఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని ఒకేసారి డిఫెన్స్లో పడేసి వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ కేసులో కేవలం ఒక విద్యార్థి ప్రవర్తన మాత్రమే కాకుండా దాని వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలు, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచార యుద్ధాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో సరికొత్త చర్చకు దారితీశాయి. ఒక మాజీ ఉన్నతాధికారిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చట్టపరమైన లొసుగులను ప్రస్తావిస్తూ చేసిన ఈ ట్వీట్ రాబోయే రోజుల్లో మరియు రాజకీయ వేదికలపై ఎలాంటి తీవ్ర పరిణామాలకు కారణమవుతుందో వేచి చూడాలి. బండి భగీరథ్ పోక్సో కేసులో నారా లోకేష్కు బీఆర్ఎస్ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విసిరిన ఈ పొలిటికల్ సవాల్ 2 తెలుగు రాష్ట్రాల్లో అంతర్గతంగా ఉన్న రాజకీయ సమీకరణాలను కదిలించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరుగుతుందో కాలమే నిర్ణయించాలి. మరి నారా లోకేష్కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇచ్చిన ఈ ఘాటైన కౌంటర్పై మరియు బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలనే డిమాండ్పై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనను కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.